The Telangana Rising Global Summit 2025 in Hyderabad concluded its first day with strong momentum, positioning the state as a global investment hub. Over 2,000 delegates from 44 countries participated, with Chief Minister A. Revanth Reddy unveiling the Telangana Rising 2047 vision and targeting MOUs worth nearly 3 lakh crore rupees. Day one featured major investment announcements in green energy, infrastructure, aerospace, defense and frontier technologies, alongside addresses by Tony Blair and Kailash Satyarthi on day 2. The government formally released the vision document outlining a roadmap to transform Telangana into a $3 trillion economy. The summit ended with a commemorative event featuring football legend Lionel Messi, symbolizing Telangana's global aspirations and cultural outreach. May I request the attention of dignitaries who have already occupied second row and third row. I would like to repeat the request. Ambassadors are on the way. Senior officials and senior hosting team, IAS, IPS, IFS, IRTS and different civil services officers and state level officers are welcoming them. దయచేసి రెండో వరుసలో మూడో వరుసలో ఉన్నవాళ్ళు అంబాసిడర్స్ కోసం అలాగే గోల్డెన్ పాస్ ఉన్న వాళ్ళ కోసం సీట్లు కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది హోస్టింగ్ టీమ్ అండ్ సీనియర్ ఆఫీషియల్స్ హియర్. May I request dignitaries who have already occupied second row and third row kindly vacate. Let's all welcome with warmth of Telangana the people from different parts of country. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న పెద్దలందరూ ముందు వరుసలో ఉన్నారు. గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయ సలహాదారులు షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మేడం శ్రీమతి జగ్గారెడ్డి గారు, ఇంకా ఆనరబుల్ మినిస్టర్స్ కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలతోటి మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆనరబుల్ సీఎం చెప్తున్నారంటే, పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటిటివ్ స్పిరిట్ని ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థులు, యువతీ యువకులు, టెక్కీలు, BA, BSc, BCom అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను, అటు వైద్య విద్యను, పర్యావరణ విద్యను, జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ ఆనరబుల్ కేశవరావు గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం నిలవలేమనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం. అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అది ఒక అంశం. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్, ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్. రైతులే దేశానికే వెన్నెముక, కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే. కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది. వాటిని మనం దృష్టికి తీసుకొచ్చే అంశాలు కూడా ఉన్నాయి.